ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్టు 18. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ మార్నింగ్ వచ్చి నిఫ్టీ 17,898 దగ్గర ఓపెన్ అయింది. అలాగే లో వచ్చి 17,852 దగ్గర లో వచ్చింది. 17,968 దగ్గర హై అయింది. 17,956 దగ్గర క్లోజింగ్ వచ్చింది. ఇవాళ గురువారం కాబట్టి ఎక్స్పైరీ ఉంది. సో మార్నింగ్ 17,911 దగ్గర ఓపెన్ అయ్యి లో లెవెల్ వచ్చింది. 870, 850 దగ్గరికి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి పుల్ బ్యాక్ వచ్చి పైకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ వచ్చి 12-12 మళ్ళీ 17,852కి వచ్చి అక్కడి నుంచి ఇక నాన్ స్టాప్గా అప్ ట్రెండ్కి వెళ్ళింది. 18,000 ఫ్యూచర్ అయితే 18,000 వచ్చింది. ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ మంత్స్ తర్వాత 1.5 మంత్ తర్వాత 18,000కి మళ్ళీ సెన్సెక్స్ నిఫ్టీ వచ్చింది. సో ఇదేంటంటే మీకు ఈ జర్నీ ఒక స్టాండర్డ్ జర్నీ వచ్చింది కాబట్టి అప్ అండ్ డౌన్స్ లేకుండా 1 మంత్ కంటిన్యూగా నాన్ స్టాప్ మూవ్మెంట్ వచ్చింది. ఇది బ్యాంక్స్ కానీ మెయిన్ బ్యాంక్స్ దీనికి రీజను. కోటక్ బ్యాంక్ని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నా 1850 నుంచి 1900 వస్తుందని, అలాగే వచ్చింది. అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఇవన్నీ బాగా లీడ్ చేస్తున్నాయి. సో మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి బై అండ్ డిప్స్ ర్యాలీలో తీసుకోండి. రేపొద్దున కూడా ఏదైనా డౌన్ అయినప్పుడు సెల్లింగ్ కన్నా కూడా బయింగ్ సైడే సేఫ్. సో రేపు 17,900 వచ్చే అవకాశాలు ఉన్నాయి. 17,900 ఆ రేంజ్ వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్లో బయింగ్ చేసుకోండి. 17,900 వచ్చినప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 18,050 నుంచి 100 వరకు ఉంది. స్టాప్ లాస్ వచ్చి ఈ లో కన్నా బిలో పెట్టుకోండి. 17,820 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఎనీ టెంపరీ రిలీఫ్ ర్యాలీ ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీ మెయిన్ ఇంపార్టెంట్. ఈ బ్యాంక్స్ ఏమన్నా తగ్గితే అది మళ్ళీ బై చేసుకోండి డిప్లో. వెరీ బుల్లిష్ ఉంది, మార్కెట్ అంతా కూడా పాజిటివ్గా ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఓపెన్ వచ్చి 39,324 దగ్గర ఓపెన్ అయింది. లో 39,297 దగ్గర లో వచ్చింది. హై వచ్చి 39,703 దగ్గర హై. క్లోజింగ్ 39,656. అంటే నిన్న లోని ఇవాళ లో నుంచి హైకి మార్నింగ్ ర్యాలీ స్టార్టింగే మార్నింగ్ 39,620 దాకా వచ్చి అక్కడి నుంచి బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయింది. 39,320 దాకా వచ్చింది. సో 12 కాడి నుంచి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది. ఈ ఈవినింగ్ 2 తర్వాత ఇక నాన్ స్టాప్గా ఈ ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసి హై దగ్గరే క్లోజ్ అయింది. సో బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇప్పుడు ఇది 40,000 ఇమీడియట్ టార్గెట్ కనపడుతుంది. సో ఏదైనా కానీ 39,500, 400 వచ్చినప్పుడు బయింగ్ చేసుకోండి. 39,800 నుంచి 40,000 టార్గెట్ ఉంది. రేపొద్దున ఏదైనా డిప్ వచ్చినప్పుడు ఏదైనా 39,400 నుంచి 500 మధ్యలో బయింగ్ చేసుకోండి. సో టార్గెట్ వచ్చి 40,000 ఇమీడియట్ టార్గెట్ కనపడుతుంది. స్టాప్ లాస్ వచ్చి ఈ డేలో కింద పెట్టుకోండి. 39,190 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా రిస్క్ రివార్డ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆప్షన్స్ చేసే వాళ్ళకి 40,000 కాల్ ఆప్షన్ అనేది మంచి హోల్డ్ చేసుకోవచ్చు. సో 1 వీక్ గ్యాప్లో వచ్చి 40,500, 400 దాకా ఉంది కాబట్టి రేపు 40,000 కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 60,000 దగ్గర, 60,080 దగ్గర ఓపెన్ అయింది. లో మళ్ళీ 60,000 కట్ అయింది. 59,946 దగ్గర వచ్చింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ హై 60,340 దగ్గర తీసుకుని మళ్ళీ 60,300కి క్లోజ్ అయింది. సో ఇది 37 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అయింది. సో ఈ నిఫ్టీ కూడా సెన్సెక్స్ కూడా 60,000 బెంచ్ మార్క్ని దాటింది. సో ఇది ఒక మంచి పరిణామం మనకి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా. ఇవాళ లీడింగ్ బ్యాంక్ వచ్చి లీడింగ్ కోటక్ బ్యాంక్ 3.45% పెరిగింది. అలాగే ఎల్ఎన్టీ చివరిలో ఎల్ఎన్టీ బాగా వచ్చింది. తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంకు 1.5%, ఆల్ట్రాటెక్ 1.4%, అలాగే భారత్ ఎయిర్టెల్ 1.5%. ఇవన్నీ కూడా ఎస్బీఐ బ్యాంక్స్ అన్నీ కూడా వచ్చాయి. అలాగే టెక్ మహీంద్రా ఫస్ట్ టైం 1100 క్రాస్ అయింది. సో ఇది ఇంకా ర్యాలీ ఉంది.
అలాగే టాటా స్టీల్ కంటిన్యూగా ర్యాలీ వస్తుంది. సో ఇవాళ ఆల్ టైమ్ లో వచ్చి డాక్టర్ రెడ్డి ఉంది. నిన్న మనం విన్నాము ఇవన్నీ రీకాల్ చేసే ఫార్మా కంపెనీస్ అని, దాని ఇంపాక్ట్ పడింది. అలాగే విప్రో, ఇన్ఫోసిస్, ఐటీ కంపెనీస్ ఇవాళ ఈ 2 కంపెనీస్ ఇన్ఫోసిస్, టీసీఎస్ వెనక్కి వచ్చాయి. సో ఇదేంటంటే ఒక ఇండెక్స్ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఇండెక్స్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది కాబట్టి లో లెవెల్ వచ్చినవన్నీ కూడా మనం మళ్ళీ బై చేసుకోవడానికి స్కోప్ ఉన్నాయి. అన్లెస్ అంటిల్ ఫండమెంటల్గా న్యూస్ లేకపోతే నార్మల్గా ఇండెక్స్ బ్యాలెన్సింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం రీఎంట్రీ చేసుకోవచ్చు అనేది చెప్పదలుచుకున్న పాయింట్. అలాగే కంపెనీస్ తీసుకుంటే ఈ ఎస్బీఐ కార్డు గురించి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగెనెస్ట్గా ఉంది. అన్రెగ్యులేటెడ్ ఫార్మ్స్ ఇష్యూయింగ్ క్రెడిట్ కార్డ్ చేస్తున్నారని ఈ కంపెనీ ఆఫర్ క్రెడిట్ కార్డ్ చేస్తుంది. గెట్టింగ్ ఆర్బీఐ లైసెన్స్ పొందాలనేది ఆర్బీఐ చెప్తుంది ఎస్బీఐ కార్డుకి. ఇది కంపెనీ న్యూస్. అలాగే భారతీ ఎయిర్టెల్కి ఏంటంటే ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసింది 8,300 కోట్లు, ఇది 5G స్పెక్ట్రమ్కి. సో అందుకే ఇది భారతీ. కోటక్ మహీంద్రా బ్యాంకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ పెంచారు, 15 బేసిస్ పాయింట్స్ పెంచారు 3 years బాండ్స్కి. సో అందుకని ఇది పాజిటివ్ న్యూస్. అలాగే ఎన్టీపీసీ వచ్చి ద కంపెనీ హెల్డ్ ఈ అబుదుబాయ్ లిస్టెడ్ టీఏక్యూఏ అనే కంపెనీతో వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు ఫండ్ రైజింగ్ ఫర్ క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్స్. సో ఇది అందుకని దీనికి పాజిటివ్. అలాగే నాట్కో ఫార్మా యుఎస్ఎఫ్డిఏ గ్రాంట్ చేసింది ఏఎన్డిఏ అనే మెడిసిన్ కోసం, ట్యూబర్కులోసిస్. సో ఇది ఈ నాట్కోకి పాజిటివ్. సో ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ మనం రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.